గాయస్ ఇప్పుడే నేను చూసిన అందులో ఎలక పడ్డది. అంత దాంట్లోనే ఆ డబ్బాలు ఉంది, అదేమో బూస్ట్ డబ్బు ఉంది అందులో ఎలుకుంది. ఇప్పుడు ఓ మొత్తం అందులోనే ఈదుతుంది. అది ఎట్లా గాయస్ ఇప్పుడు మొత్తం అది ఎప్పుడు పడ్డదో ఏమో. ఇంకో ఇంట్లో ఎలుకుంది. ఓ ఆ డబ్బాలు ఎలుకుందా? ఆ డబ్బాలు ఈదుతుంది అది. ఓ మై గాడ్. గాయస్ ఈ రోజు నుండి బ్లాగ్ తీసేది ఇంకా కష్టమైపోతుంది. ఎందుకంటే నేను ఈరోజు రేపటి నుండి అయితే ట్యూషన్ కూడా పోతున్నాను. గాయస్ ఆడ మొత్తం జాంకాయలు ఉండే కదా, అవన్నీ అయితే తెంపేసిండు ఎవరేమో. ఇంకా నేను కూడా మస్తు తెంపిన. మొత్తం ఆడ ఖాళీ అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు మళ్ళీ అవుతుంది దీనికి, మళ్ళీ ఫ్లవర్స్ అయితే ఒక ఫ్లవర్ ఇట్లా అయితే చూపెళ్తాం అలా. గాయస్ ఇప్పుడు ఆడ జూమ్ చూసినా అన్నేమో ఒక ఫ్లవర్ అయితే అవుతుంది, ఇంకా మొగ్గలు ఎక్కుంది. దాని తర్వాత అదేమో ఫ్లవర్ అవుతుంది. బుక్ తీసి ఊరుకుందామని ఊరుకున్నా, అది అంతే ఉందంటే అంతే ఉంది. ఇంకా ఇప్పుడు ఇది మళ్ళీ బ్యాగ్ పెట్టేసుకోవాలా, ఎట్లా తీసినాం అంతే పెట్టేయాలి. ఇంకా కడిగిన బాసనలోకి డబ్బా తీసుకొని ఇప్పుడు అన్నం అయితే పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు పెట్టేసుకొని పెట్టుకుందాం. మళ్ళీ డబ్బా కూడా పెట్టేసుకున్నా. ఈ పెన్ను కూడా మర్చిపోయినా. ఇప్పుడు కాలేజీకి అయితే పోవాలా, పెట్టెలో ఒప్పించుకొని. ఇంకా చెట్లల్లో మొత్తం పందికొక్క దవ్వుతుంది. పందికొక్క అంటే ఎలక లెక్క ఉంటుంది, మస్తు పెద్ద ఉంటుంది. కానీ ఈట తవ్వింది, ఇటు తవ్వింది, అటు ఒకటి తవ్వింది. ఇంకా ఈడ మిరపకాయ కూడా అయింది. ఒకటే అయింది. ఇంకా వేరే చెట్లకి ఏది ఇంక లేదు, ఒక ఆడ ఒకటి ఉంది అంతే. ఇంకా బండి మొన్న గీళ్ళకి ఇరిగింది, ఇప్పుడు ఇటు పక్క కూడా ఇరిగిపోయింది. మొత్తం లోపల అంత దుమ్ము దుమ్ము అయిపోయింది. మొత్తం అంత గబ్బు గబ్బు వెళ్తుంది. గాయస్ ఇప్పుడే నేను చూసిన అందులో ఎలక పడ్డది. అంత దాంట్లోనే ఆ డబ్బాలు ఉంది, అదేమో బూస్ట్ డబ్బు ఉంది. అందులో ఎలుకుంది. ఇప్పుడు ఓ మొత్తం అందులోనే ఈదుతుంది. అది ఎట్లా గాయస్ ఇప్పుడు మొత్తం అది ఎప్పుడు పడ్డదో ఏమో. ఇంకో ఇంట్లో ఎలుకుంది. ఓ ఆ డబ్బాలు ఎలుకుందా? ఆ డబ్బాలు ఈదుతుంది అది. ఓ మై గాడ్. అమ్మ అందులో ఎలుక పడ్డది. ఇంకో ఇక్కడ బూస్ట్ డబ్బా లేదా, ఆ డబ్బాలా వాటర్ అన్నీ ఎలుకున్నాయి. అది ఎప్పుడే ఏమో. అది ఎట్లా ఇప్పుడు బయట ఆడేనా? చనిపోతుంది. ఏంది అది? జల్దీ వాడేద్దాం. తీసి డబ్బాని ఎట్లా పట్టుకొస్తున్నాను నేను, డైరెక్ట్ డబ్బా అటు వాడేద్దాం. అది కూడా ఎలుక కూడా పోతుంది. ఇంకా గాయస్ అటు వాడేసిన డబ్బాని, ఆ డబ్బాని వాడేసిన. ఇప్పుడే అది నేను అటు తిరగంగా అదేమో కనబడ్డది. నేను ఇక్కడ వాటర్ గురించి వచ్చిన, అదేమో కనబడ్డది. అదేమో దాంట్లోనే ఉంది, ఎన్ని రోజుల నుండి ఉందేమో, ఎంతసేపటి నుండి ఉందేమో. ఇప్పుడెప్పుడు ఆడ్డట్టుంది అది నాకు తెలిసి. ఇప్పుడే పైప్ పెట్టి చెట్లకు నీళ్ళు వెళ్దాం అనుకున్నా. ఇంక నా పైన మొత్తం నీళ్ళు అవుతాయి. ఇప్పుడు కాలేజీకి ఇట్లా పోవడమేమో. పాయింట్ అయితే మార్చుకుంటాం. అలా మొత్తం పచ్చి అయిపోయింది. ఇల్లు అక్కడ మొత్తం నీళ్ళు అయిపోయినాయి. చూడండి, అది పైప్కి అన్ని పొక్కలు పడ్డాయి. అదే ఎలక కొరికేసింది ఏంటి, మొత్తం అన్ని పొక్కలు ఉన్నాయి. అందుకని మొత్తం నా పైన కూడా పచ్చి అయిపోయింది. ఇప్పుడు మొత్తం కింద అంతా పచ్చి అయిపోయింది. చెట్లకు నీళ్ళు పట్టినా ఇప్పుడే. మళ్ళీ ఇక్కడ కొద్దిగా బండికి కూడా నీళ్ళు పట్టినా. ఇంకో ఇక్కడ కొద్దిగా మొత్తం దుమ్ము ఉండే ఉసుకొసుకోండి, కొద్దిగా అంత నీళ్ళు పట్టిన అంతే. అసలు మళ్ళీ బ్యాగ్ కూడా వేసేసుకున్నాయి. ఇప్పుడు ఓడే బ్యాగ్ బండి కూడా ఇన్నంది. బండి తలం పెట్టేసి చాలా చేసేవాళ్ళ. ఇంకా చాలా మళ్ళా కాలేజ్ తర్వాత మళ్ళీ కలుస్తాం. అలా 5 అవుతుంది. కాలేజ్ అయిపోయే లోపల 5 అవుతుంది. ఇంకా ఆఫ్ చేసేసి మళ్ళీ 5 ఇంకా చాలా వెళ్తాం. గాయస్ పెట్రోల్ పంప్ కూడా వచ్చేసిన. ఇప్పుడు పెట్రోల్ అయితే ఓపించుకొని కాలేజ్ అయితే పోవాలా. చాలా మళ్ళా మా దోత్తు కూడా రాడండి ఇవాళ నేను ఒక్కనే పోవాలా. గాయస్ ఇక్కడ మా కాలేజ్ అయితే గులగొట్టెత్తున్నావు. మొత్తం డ్రిల్లింగ్ మిషన్ పెట్టి గులగొట్టెత్తున్నావు. ఎందుకో మళ్ళీ చెప్తా ఇంటికి పోయేటప్పుడు. ఇప్పుడైతే గులగొట్టెత్తున్నా మొత్తం. గాయస్ ఇంక మొత్తం గులగొట్టేసింది. ఇది మా కాలేజ్. అక్కడ వీటినేమో దవ్వుతుండవు. మొత్తం గులగొట్టేస్తుంది. ఇక్కడ నుండి మొత్తం గులగొట్టేసింది సగం ఆల్రెడీ. ఇక్కడ నుండి కాలేజీ నుండి రాగానే చేసే ఫస్ట్ పని అనేది నా ఫోన్కి ఛార్జింగ్ పెట్టాను. ఈరోజు పెట్టినా కానీ కరెంట్ అయితే పోయింది. ఇప్పుడు 5:30 అవుతుంది కావచ్చు టైం అయితే. తేగానే బ్యాగ్ పెట్టేసి నా ఫోన్కి అయితే ఛార్జింగ్ పెట్టిన, కరెంట్ కూడా పోయింది. ఇప్పుడు జస్ట్ నా ఫోన్లో ఎంత ఒక 5% ఉంది కావచ్చు అంతే ఛార్జింగ్. అంతే పెట్టి వీడియోని అయితే ఎత్తున్నాయి. ఇంకా గాయస్ ఇప్పుడు నైట్ కూడా అయిపోయింది. గాయస్ ఇప్పుడు సాయంత్రంలో వ్లాగ్ అయితే ఏమో తీయలేకపోయినా, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ కూడా మొత్తం అయిపోయింది. ఇంకా కరెంటు పోయింది అప్పుడే.
ఇంకా అందుకని ఛార్జింగ్ పెట్టకుండానే తిరిగిన. అదేమో 9% ఉండే ఫోన్ కాల్స్ కోసమని ఉంచిన, ఇంకా వీడియోస్ కూడా లేదు. చలో మరి ఈ బ్లాగ్ ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. చలో మరి బాయ్. ఇంకా సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేను, సబ్స్క్రైబ్ లైక్ కూడా కొట్టండి. ఇంకా రేపటి నుండి అయితే అప్పుడప్పుడు బ్లాగ్ వస్తుంది అంతే. ఇంకా ట్యూషన్ కూడా పోవాలి రేపటి నుండి అయితే. చాలా మరి బాయ్. మా కాలేజ్ ఎందుకు గురవుతుంది చెప్పలేను కదా. అది మొత్తం మా కాలేజీలో మొత్తం గులవట్టేసి మళ్ళా కలుతారంట. ఇప్పుడు సార్ అక్కడైతే లెక్చరర్స్ అక్కడ మొత్తం గులవట్టేసిండు. ఇప్పుడైతే మా రూమ్స్ కూడా గులవట్టేసి కట్టేస్తారు. ఇంకా అది అయ్యే లోపల నేనైతే మా కాలేజ్లోనే ఉంటాను. మా కాలేజ్ కూడా అయిపోతుంది. నా కాలేజ్ అయిపోతుంది, నా ఇంటర్మీడియట్ అయిపోతుంది. నా తర్వాత డిగ్రీ అన్న బీటెక్ అన్న ఏదో ఒకటి తీసుకోవాలా. సరే మరి బాయ్.